ఒక గట్టు దగ్గర అన్నదమ్ములు కూడా తగువులాడుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మా రాజధాని ఆంధ్రప్రదేశ్కి మా వంతు సాయం మేము చేయాలన్న ఒక ఉద్దేశంతో దాదాపు 33,000 ఎకరాలు ఈరోజు రాజధాని కోసం వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు. ఈరోజు అనేక కట్టడాలు దాదాపు 90, 70, 50% ఫినిష్ అయినటువంటి కట్టడాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అయితే ఆ రోజు ప్రజలందరికీ అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పందాన్ని ఎంచుకున్నారు. 3 రాజధానులు. ఈరోజు 3 రాజధానుల అంశం గురించి కొన్ని విషయాలు టెక్నికల్గా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దాని మీద ఒక కమిటీ మీరు వేశారు. మీరు కమిటీ వేసిన తర్వాత కమిటీ రిపోర్టు కూడా రాకముందే అసెంబ్లీలో మీరు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి చూస్తే మీ ఆత్రం ఏమిటి? అసెంబ్లీలో మాట్లాడినటువంటి మీరు, అసెంబ్లీలో మద్దతు చెప్పినటువంటి మీరు ఈరోజు మీ మంత్రులతో పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడిస్తున్నారు అంటే ఈరోజు మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రైతులు ఫ్లైట్లో వెళ్ళడాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఒక మంత్రి మీడియా ముందు ప్రజలు కనీసం కుటుంబ సభ్యుల మధ్యలో కూడా మాట్లాడినటువంటి ఒక మాట మాట్లాడుతూ ఏం పర్వాలేదు రాసుకోండి అంటారు. ఇంకొక కొత్తగా ఎంపికైనటువంటి మంత్రి ఆయన పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకి కూడా జీడిపిలో అత్యల్పమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా బాగుపడాలంటే మీరు సంపాదించిన ఆస్తులు మీరు కనీసం మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాజధాని ఇక్కడ పెట్టమని మీరు చెప్పండి. మీరు ఆ పని చేయకుండా నిజంగా త్యాగం చేసినటువంటి రైతులకి పెయిడ్ ఆర్టిస్టులు అనడం, వ్యాపారాలు చేసుకుంటారు అనడం, వాళ్ళకి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఎంతవరకు సబబు? ఎవరో మొన్న ఒక మంత్రి కింజరాపు కుటుంబానికి సవాల్ విసిరారు. రాజీనామా చేస్తాను, మళ్ళీ వచ్చి పోటీ చేయండి అని. అదే సవాల్ నేను ఆ మంత్రికి కూడా విసురుతున్నాను. మీకు ధైర్యం ఉంటే నేను రాజీనామా చేస్తాను, మీరు రాజీనామా చేసి వచ్చి ఇచ్చాపురంలో పోటీ చేయండి. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించో కింజరాపు అచ్చెన్నాయుడు గురించో మాట్లాడే స్థాయి తహత మీకు ఉందో లేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు అంత ధైర్యం ఉంటే ముందు బెందాలం అశోక్ని మీరు ఓడించి మీరు దాని తర్వాత మీరు రాజకీయాల గురించి మాట్లాడండి. ఈరోజు మీకు వచ్చిన 3 నెలల్లో మీరు ఇంత అహంకారపూర్వకమైనటువంటి డైలాగులు ఇసరటం అనేది ఏ రకంగా కూడా మంచిది కాదని గౌరవ మంత్రి గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.